హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వేకెన్సీస్ అనేది రావటం జరిగింది. ఇదేంటంటే ముందుగా ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే హైట్ అనేది ఉండాలి, 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అండ్ టోటల్గా ట్రేడ్స్ ఎలా అప్లై చేయాలి, ఏ ఏ ట్రేడ్స్ అప్లై చేయాలి, అండ్ వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా 459 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఐటీఐతో పాటు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది కొన్ని గ్రూప్స్కి ఉన్నాయి. సో ఆ గ్రూప్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అండ్ ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మనం చూద్దాం. ఇవి లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే 18th నిన్న ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రావటం జరిగింది. సో 18 నుంచి 45 డేస్ లోపు మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. సో ఇది పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇక్కడ టోటల్గా 459 ఉన్నాయి. డ్రాఫ్ట్మెన్, స్టోర్ సూపర్వైజర్ స్టోర్, రేడియో మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాషన్, మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్, ఇంజిన్ స్టాటిక్, స్టోర్ కీపర్ టెక్నికల్. సో ఇక్కడ స్టోర్ కీపర్ టెక్నికల్ 150 ఉన్నాయి. మల్టీ స్కిల్ డ్రైవర్స్ వచ్చేసరికి 150, మ్యాషన్కి 100, రిమైనింగ్ వేకెన్సీస్ ఇక్కడ చూస్తున్నాం. అండ్ వీటి యొక్క క్వాలిఫికేషన్ అనేది కూడా మనం చూద్దాం. ఇది అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు మీ యొక్క ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి. సో మీకు ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఈ యొక్క వేకెన్సీస్కి ఒక్క అప్లికేషన్కే సరిపోతుందా, లేకపోతే 2-3 అప్లికేషన్లు అప్లై చేయొచ్చా లేదా అని. అంటే 2-3 వేకెన్సీస్కి సో మీరు అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే డిఫరెంట్గా అప్లై చేయండి. అండ్ మీ యొక్క ఫోటో ఇక్కడ అటాచ్ చేసి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ షుడ్ బి అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్, ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించండి. ఓకేనా, ఇక్కడ ఫోటో అంటించి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించండి. ఇక్కడ మీరు సంతకం చేయండి. ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది పూర్తిగా నీట్గా నింపండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి. చిన్న మిస్టేక్స్ ఉన్నా రిజెక్ట్ చేయటం జరుగుతుంది. సో జాగ్రత్తగా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ అదే విధంగా ఫిల్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడాను, అలాగే మీ అడ్రస్, అలాగే మీరు ఏవేవైతే చెక్ లిస్ట్‌లో అటాచ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ అటాచ్ చేయాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ గానీ, మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ గానీ టోటల్ చేయాలి. అలాగే మీ యొక్క లైసెన్స్ నెంబర్, చిన్న కొట్టువేతలు కూడా లేకుండా అప్లై పూర్తిగా ఫిల్ చేయండి. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. మీరు ఈ యొక్క వేకెన్సీస్ కేవలం అబ్బాయిలకు మాత్రమే, అమ్మాయిలు అప్లై చేయడానికి లేదు. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. బోర్డర్‌లో ఉన్న రోడ్స్ గానీ, బ్రిడ్జెస్ గానీ అందులో మెయింటెనెన్స్ వర్క్స్ ఇలాంటియన్నీ కూడా ఉంటాయి. సో ఈ యొక్క పోస్ట్‌కి మీ అందరూ కూడా ఎలిజిబుల్ అనే వాళ్ళు కంపల్సరీగా త్వరగా పంపించండి. త్వరగా ఫిల్ చేసి పంపించేసేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వరకు అంటే పోస్టల్ డిలే అయినా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు స్పీడ్ పోస్ట్ గానీ, ఆర్డినరీ పోస్ట్ కాకుండా కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ డ్రాఫ్ట్‌మ్యాన్. డ్రాఫ్ట్‌మ్యాన్‌కొచ్చేసరికి వాళ్ళ సాలరీ 29,200 నుంచి 92,300 వరకు 7th పే కమిషన్ ప్రకారంగా వాళ్ళ సాలరీ అనేది ఉంటుంది. వాళ్ళకి 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ అనేది ఉంది. అలాగే 27 కాకుండా ఓబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ 10+2 సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఎంపీసీ గానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమున్నా సరే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్ట్స్ హ్యావింగ్ 2 ఇయర్స్ సర్టిఫికేట్ ఇన్ ఆర్కిటెక్చర్‌లో గానీ, డ్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ అంటే బీఆర్‌కి గానీ ఏం చేసుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ప్రాసెసింగ్ 2 ఇయర్స్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి కూడా ఉన్నాయి. అంటే పే స్కేల్ కూడా చాలా ఎక్కువ. లెవెల్ 5 అంటే
చాలా ఎక్కువ సాలరీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ 2 సూపర్వైజర్ స్టోర్స్. ఇది కూడా 25,500 నుంచి 81,100 వస్తుంది. 18-27 అంటే ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అయి ఉండాలి. అది మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్వెంటరీ కంట్రోల్ ఆర్ స్టోర్ కీపింగ్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. లేదంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హ్యాండిలింగ్ ఇంజినీరింగ్ స్టోర్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. లేదంటే కోర్స్ సర్టిఫికేట్ స్టోర్ మ్యాన్ టెక్నికల్ ఇలాంటి డిఫెన్స్ సర్వీస్ సంబంధించి ఏమి ఉండాలి. మీరు లేదంటే బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఎందుకంటే బీటెక్ మెకానికల్‌లో మీకు మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇన్వెంటరీ కంట్రోల్ మేనేజ్మెంట్ ఇయన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ రేడియో మెకానిక్ వచ్చేసరికి సేమ్ ఏజ్ వచ్చేసరికి 18-27 వరకు ఉంది. ఇది కూడా ఇది కూడా సేమ్ ట్రేడ్ ఉంటది. రేడియో మెకానిక్ ట్రేడ్ మీరు ఐటీఐ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసరికి 21,700 నుంచి 69,100 వరకు పే స్కేల్ అనేది ఉంది. వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 చేసి ఉండాలి. ఏ గ్రూప్ అయినా పర్లేదు. అంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్. లేదంటే డిఫెన్స్ హాస్పిటల్స్‌లో గానీ, ఆర్మీ హాస్పిటల్స్‌లో గానీ మీరు ల్యాబొరేటరీ అసిస్టెంట్‌గా అంటే కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేస్తున్నట్టు సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాషన్. ఐటీఐ మ్యాషన్ చేసిన వాళ్ళు ఇది 18-25 ఇయర్స్ వరకే. అంటే +3 28 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు వస్తుంది. వీళ్ళకి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ మ్యాషన్ గానీ, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ గానీ, బ్రిక్ మ్యాషన్ గానీ ఏదైనా ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసినా మీకు ప్రాబ్లమ్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డ్రైవర్ సంబంధించి మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి కంపల్సరీగా. అండ్ మోటార్ మెకానిక్ వెహికల్స్ గానీ, లేదంటే ట్రాక్టర్ గానీ ఐటీఐ చేసి ఉండాలి. అండ్ వొకేషనల్ ట్రేడ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. మీకు ప్రొఫిషియన్సీ అంటే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ట్రేడ్‌లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు సాలరీ అనేది ఉంటుంది. ఇంటర్మీడియేట్ చేసి ఉండాలి. స్టోర్‌లో నాలెడ్జ్ ఉండాలి. అండ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది టోటల్‌గా ఎక్స్‌పీరియన్స్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసాం. వీటికంటే సిలబస్ ఇయన్నీ కూడా మనం చూద్దాం. క్వాలిఫికేషన్ ఏ ఏ విధంగా ఉంటుంది, అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది. ఇక్కడ డ్రాఫ్ట్‌మ్యాన్‌కొచ్చేసరికి ట్రేడ్ టెస్ట్ అనేది ఏ విధంగా లేదు. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉన్నది. ఒక మైల్ పరిగెట్టాలి. ఎంతంటే 10 మినిట్స్ మాక్సిమం టైం 10 మినిట్స్‌లో పరిగెట్టాలి. ఇక్కడ క్వెషన్స్ రిటన్ ఎగ్జామ్ 100 మార్క్స్‌కుంటుంది. సింపుల్ మ్యాథ్స్, మెన్సురేషన్, ఇంజినీరింగ్, డ్రాయింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే సూపర్వైజర్ స్టోర్స్ వచ్చేసరికి ఎటువంటి ట్రేడ్ టెస్ట్ అనేది లేదు. ఇది కూడా సేమ్ ఎగ్జామ్ అనేది అలాగే ఉంటుంది. రేడియో మిషన్స్ కూడా ట్రేడ్ మీద ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జీకే అన్నీ కూడా ఉంటాయి. అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్స్‌కి వచ్చేసరికి రన్నింగ్ ఉంటుంది ఫస్ట్. రన్నింగ్ తర్వాత ల్యాబ్ ఎక్విప్‌మెంట్స్, ఇన్‌స్ట్రుమెంట్స్, శాంపిల్ కలెక్షన్స్, ట్రాన్స్‌పోర్ట్స్, ప్రెజెంటేషన్స్, ప్రివెన్షన్స్, ల్యాబ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. ఈ క్వాలిఫై అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్మ్. ఎంఎస్‌డబ్ల్యూ మ్యాషన్ వచ్చేసరికి వీళ్ళకి కూడా ఫస్ట్ రన్నింగ్ ఉంటుంది. తర్వాత ఆహ్, బ్రిక్ మేషనరీ, స్టోన్ మేషనరీ, మిక్సింగ్ మోటార్, యాస్ పర్ ప్రొఫెషన్, యూజ్ ఆఫ్ వైబ్రేటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 30 మార్క్స్‌కి ఉంటది. రిమైనింగ్ క్వెషన్స్ మ్యాషన్ మీద ఉంటాయి. అండ్ డ్రైవర్‌కు సేమ్ ఐడెంటిఫికేషన్ ఇంజిన్ పార్ట్స్ ఆఫ్ స్టాటిక్ ఇంజిన్స్, ఐడెంటిఫై ఆయిల్స్, ట్యూబ్స్, ఐడెంటిఫికేషన్ టూల్స్, ఎక్విప్‌మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ స్టోర్ కీపర్‌కొచ్చేసరికి ఓన్లీ పాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఉండదు. ఇది టోటల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయటానికి ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి ఓన్లీ పూణేలో మాత్రమే ఉంటుంది. ఓకే. మన తెలుగు రాష్ట్రాల్లో పూణేలో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ చూసాం 50 రూపీస్. అలాగే ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎటువంటి ఫీజ్ అనేది పే చేయనవసరం లేదు. మీరు తెలుగులో గానీ సారీ
మీరు ఇంగ్లీష్‌లో గానీ, హిందీలో గానీ డెఫినిట్‌గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఆఫ్ కాల్ లెటర్స్ ఎలా ఇస్తారంటే, ఒక పోస్ట్‌కి 10 వేకెన్సీస్ తోని మీకు కాల్ లెటర్ అనేది పంపటం జరుగుతుంది. సో, ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీరు అప్లై చేయండి. మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది. కాల్ లెటర్ వస్తే మాక్సిమం మీకు ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీకు కాల్ లెటర్ వచ్చి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే మీకు చాలా వరకు కాంపిటీషన్ ఒక 90% కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. సో, మీరు ఈ యొక్క జాబ్ ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ జాబ్. మళ్ళీ హైట్ ఉండాలి. ఇయన్నీ కూడా ఉండాలి. సో, ఇయన్నీ హైట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చూడండి. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి సౌత్ రీజియన్ కింద వస్తుంది. సౌత్ రీజియన్ కింద వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, గోవా అండ్ పాండిచ్చేరి 157 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమమ్ 75 సెంటీమీటర్స్ అండ్ 50 కేజీస్ వెయిట్ ఉండాలి. ఇది ఫిజికల్ స్టాండర్డ్స్. సో, నేను మీకు నేను మీకు అడ్రెస్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మీరు డిస్క్రిప్షన్‌లో చూడొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు క్లియర్‌గా మొత్తం అన్నీ చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇస్తాను. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.